India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech's Charminar. Medicover Women and Child Hospital. జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతలందరూ ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో వెళ్ళాలి, పొత్తులకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా చర్చించుకోవడం జరిగింది. ప్రస్తుతం కొత్తపల్లి గీత ఉన్నారు, మాజీ ఎంపీ. మేడం, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? టీడీపీ జనసేనతో పొత్తుకు వెళ్తున్నారని ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఏ అంశాల మీద ఈరోజు చర్చించారు? పొత్తుల విషయం ఎప్పుడు కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే పార్టీ బలోపేతానికి అసలు గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ ఎంత ఫాస్ట్గా చేయాలి, త్వరితగతిని ఎలా కమిటీస్ పూర్తి చేయాలి, ఎలాగ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంత కృషి చేయాలన్న దాని మీద, అండ్ ఏ ఎజెండా మీద పబ్లిక్ని మనం పార్టిసిపేషన్ తోటి ఎట్లా ఏ ఎజెండాతో మనం ముందుకెళ్ళాలన్న విషయం మీద డిస్కషన్ జరిగింది. సో పొత్తుల విషయంలో డిస్కషన్ పార్టీ అధిష్టానానికే వదిలేసాము కాబట్టి పొత్తుల విషయంలో ఎలాంటి చర్చ జరగలేదు. జరిగిందంతా కూడా పార్టీని ఎలాగా గ్రాస్ రూట్ లెవెల్లో బలోపేతం చేయాలన్న దాని మీద చర్చ జరిగింది. అంటే ఎన్నికలకు చాలా తక్కువ సమయం మాత్రం ఉంది. ఇప్పుడు ఇంకా బలోపేతం మీద దృష్టి పెట్టడం, అంటే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల కసరత్తు కానీ దానికి సంబంధించిన డిస్కషన్ జరిగింది. ఖచ్చితంగా అండి. 175 కాన్స్టిట్యున్సీల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ అన్నది తన ఎంతవరకు పోలింగ్ బూత్ ఏజెన్సీ ఎలా స్ట్రెంగ్తన్ చేసుకుంటాం అన్న దాని మీద నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పడం జరిగింది. చాలా త్వరితగతిన ఎలాంటి నిర్ణయాలన్నా సరే కేంద్ర పార్టీ అనౌన్స్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ 15వ తారీఖు లోపు మనం ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీస్ అయ్యి ఎట్లా వేసుకోవాలి, బూత్ లెవెల్లో ఎట్లా వర్క్ చేయాలి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎలా వర్క్ చేయాలి, పార్లమెంట్ లెవెల్లో ఎలాంటి సంస్థాగతంగా ఎలా బలపరుచుకోవాలి అన్న దాని మీద ఇవాళ చర్చ జరిగింది. అలాగే కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకున్నాక దాన్ని బట్టి ఎట్లాగ ఏ పార్టీ ఏది ఇస్తుందో, ఇప్పుడు మనం ప్రజల తరపున పోరాడడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి డెఫినెట్గా వైసీపీ వ్యతిరేకంగానే మనం పోటీ చేస్తున్నాం. మనం వైసీపీని 100% ఏ రోజు మనకి సిద్ధాంతపరంగా కూడా వాళ్ళతో మాకు వ్యత్యాసాలు ఉన్నాయి. అలాగే కాకుండా హిందుత్వాన్ని కూడా మనం ఒక ఎజెండాగా తీసుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద 100% ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం. ఎంపీ స్థానాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతుంది. ఎక్కువ స్థానాల్లో ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని అలా ఏం లేదండి. ఇప్పుడు వరకు స్థానాల విషయంలో అసలు చర్చే జరగలేదు. సో అదంతా ఏంటంటే ఒక ఏమంటారు, అందరూ కూడా దాన్ని పెద్దది చేసి మాట్లాడుతున్నారు. అట్లా స్థానాల విషయంలో ఎలాంటి చర్చ జరగలేదు. సంస్థాగతంగా బలోపేతం మీద చర్చ జరిగింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు రాబోతున్న చర్చ జరుగుతుంది. మీరు కూడా ఆ పార్టీలో పనిచేశారు. ఎలా ఉండబోతుంది? ఏమన్నా మార్పులు ఉండే అవకాశం అనుకుంటున్నారా? మీ అభిప్రాయం? అంటే వైఎస్ షర్మిల అన్నది జగనన్న వదిలిన బాణంగా అప్పుడు వచ్చింది 2014లో. ఈరోజు మరి కాంగ్రెస్ వదిలిన బాణంగా జగనన్న మీదకి వెళ్ళిన బాణంగా వెళ్తుంది. సో వైఎస్ఆర్ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఎవరైతే అభిమానులు ఉన్నారో ఇప్పుడు వరకు వాళ్ళందరూ కూడా జగన్ తోటి ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు కరెంట్ పార్టీలో. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైఎస్ కుటుంబానికి విధేయులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ మీద ఉన్న ఆ వ్యతిరేకతోటి ఇప్పుడు కాంగ్రెస్ బలోపేతం అయ్యే అవకాశం ఉంది. బికాజ్ షర్మిల గారు తీసుకున్నారు కాబట్టి. సో ఖచ్చితంగా షర్మిల తన వంతు తను కృషి చేసి తను కాంగ్రెస్ పార్టీలో తన వంతు కాంట్రిబ్యూట్ చేస్తుందన్న ఉద్దేశం అయితే మాకైతే ఉంది. ఎందుకంటే అది మాకు సంబంధించింది కదా. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎవరు వెళ్ళి షర్మిల తోటి జాయిన్ అవ్వరు. అట్ ద సేమ్ టైం వేరే పార్టీలు వాళ్ళు కూడా ఎవరు షర్మిల దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా పూర్వ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయిన వాళ్ళు కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద అభిమానం ఉన్నవాళ్ళు కానీ. సో ఆ ఓటు కంప్లీట్గా వైఎస్ఆర్ ఓటు బ్రేక్ అవుతుంది తప్పితే మాకు ఎలాంటి దాని మీద కామెంట్ చేయవలసిన అవసరం లేదు. మేడం, ఇంకొక ముఖ్యమైన విషయం, చాలామంది షర్మిల ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు, జగన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఒక చర్చ జరుగుతుంది. మీరు కూడా ఆ పార్టీలో పనిచేశారు. షర్మిల నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? అవసరమైతే ముఖ్యమంత్రి జగన్ మీద ఫైట్గానే సిద్ధమని ఆమె స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో అది ఇండివిజువల్గా తన స్టేట్మెంట్ ఇచ్చిందండి. తనకి ఆ కుటుంబంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలీదు. కానీ ఈరోజు షర్మిల స్టేట్మెంట్ ఇవ్వడం చాలామంది కాంగ్రెస్ వాళ్ళకు కూడా చాలా ఆహ్వానిస్తున్నారు దాన్ని. సో పార్టీలో లేకపోతే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు. మొట్టమొదటి నుంచి ఆమె పార్టీని వైఎస్ఆర్సీపీని నెత్తి మీద మోసుకుని నేనే జగనన్న బాను అని చెప్పి ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి చాలా కష్టపడింది పార్టీకి. మరి ఎలాంటి వాళ్ళ ఇద్దరి మధ్యన ఎలాంటి విభేదాలు వచ్చినాయో తెలియదు. తర్వాత విభేదించారు. ముందు తెలంగాణ అనుకుంది, బట్ స్టిల్ ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర పుట్టినిల్లు ఆంధ్ర అని చెప్పి ముందు మెట్టనిల్లు తెలంగాణ అంది, మళ్ళీ ఇప్పుడు పుట్టినిల్లు ఆంధ్ర అని చెప్పి రావడం జరుగుతుంది. సో అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలుగా చూస్తున్నాను నేను. అండ్ అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్లో కూడా చాలా అస్మదీయులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పడట్లేదు చాలామందికి అక్కడ. సో వాళ్ళందరూ కూడా ఇటువైపు జంప్ అవుతారు అన్న ఒకే ఒక రీజన్ తోటి వేరే పార్టీ వాళ్ళకి ఇందులో ఎలాంటి సంబంధం లేదండి. అది వాళ్ళ కుటుంబంలో జరిగిన యుద్ధం కిందే భావిస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం
ఆమె కాంగ్రెస్లో జాయిన్ అయ్యింది, పార్టీ పెట్టి నేను కూడా పార్టీ పెట్టాను. పార్టీని పెట్టి ఒక మహిళ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అన్నది చాలా కష్టతరమైన పని. ఈ రోజు ఒక నేషనల్ పార్టీలో ఆమె జాయిన్ అయ్యి మళ్ళీ ఆమె పొలిటికల్గా నిలబడాలని ఆశిస్తున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా కూడా చెప్తున్నారు, బీజేపీ భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం పైన ఈరోజు చర్చ జరిగిందని చెప్తున్నారు. రాబోయే ఎన్నికల మీద అంశాలు, ఎన్నికలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా అభ్యర్థులు నిలబెట్టాలని అనే అంశానికి సంబంధించి ఈరోజు సమావేశం చర్చించామని చెప్తున్నారు. పొత్తులకు సంబంధించి కేంద్ర అధిష్టానానికి నిర్ణయాన్ని వదిలేశాము. పూర్తిగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుందో, జాతీయ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా రాష్ట్ర పార్టీ పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు కొత్తపల్లి గీత చెప్తున్నారు. కెమెరా పర్సన్ పండితులు ఆయుష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.